సద్గురు సుబ్రహ్మణ్యం తాతయ్య గారు తెలుసా? తాతయ్య గారు తెలుసా కాదు, ముందు ఈ దేహంలో ఏ నేనైతే ఉందో తెలుసుకుంటే ఇంకా 84 లక్షల జీవరాశులు కూడా ఆ నేనే ఉంది. ఈ భేద బుద్ధి ఎందుకు వస్తుందంటే, నేను నాది ఈ లోపల బుద్ధి దాడితే నేను తెలుసుకుంటే నాకు నేనే ఇచ్చుకొనుతున్నాను. ఈ చేతిలో 1,00,000 రూపాయలు కుడి చేతిలో పెట్టుకున్నాను, రెండూ కొట్టుకోవు, ఇది తీసుకో. అట్లాగే ఈ నేను అనే మనోబుద్ధుల వల్ల ఈ భేద బుద్ధి వచ్చి ఇది నేను, అది నాది, ఇంకోళ్ళని. ఎప్పుడైతే లోపల బుద్ధిని దాటావో ఆత్మ, ఇంకా ఇన్ని ఆత్మలు లేవు. ఇంతకుముందు చెప్పారు కదా, నాకు నేనెవరో తెలుస్తుంది. అదే నాకు నేనెవరో తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సింది పనే లేదు. అజ్ఞానం వల్ల మనోబుద్ధుల ఈ దృశ్యమాన ప్రపంచం కల్పించింది. మనోకల్పితం జగత్తు. నా మనసు కల్పించకపోతే ఈ చరాచర సృష్టి లేదు. నా మనసులో భూమి అని చెప్పకపోతే లేదు, వాయువు అని చెప్పకపోతే లేదు, సూర్యుడు అని చెప్పకపోతే లేదు. ఇన్నర్లో థాట్ అండ్ థింగ్, నీ ఆలోచన ఉంటేనే బయట వస్తుంది. గాఢ నిధుల ఆలోచన లేదు. అందుకని ఇది కలియుగం అని కానీ, ద్వాపరయుగం అని కానీ, త్రేతాయుగం అని కానీ, సత్యయుగం కానీ, ఇన్ని యుగాలు ఇన్ని కోట్ల మంది పుట్టి పెరిగాదని కానీ, భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఏ శాస్త్రమైన సరే గాఢ నిధులు కానీ చెబితే ఛాలెంజ్ ఇది. వాళ్ళందరినీ తిరిగి బతికిస్తాను 4 యుగాల్లో చనిపోయిన వారికి. కాబట్టి అన్నిటికీ నీకు జ్ఞాపకం చేసేది నీ అహంకారము. అహంకారం తీస్తే అన్ని జ్ఞాపకాలు పోతాయి. ఇది భగవాన్ పోత. ఇప్పుడు మీరు నిద్రపోవడానికి వెళ్తున్నారా? మరి దేహం వెళ్తుంది. అలాగే దాన్ని వెళ్ళి పడుకోబెట్టండి.